ముక్కలుగా నరికి కాలువల్లో పడేయటం, చంపేసి కుక్కర్లో ఉడికించటం, ఇలాంటి దారుణాలకే మతిపోతుంటే ఏకంగా 8 నెలల పాటు భార్యని చంపి ఫ్రిడ్జ్లో దాచాడు. ఫ్రిడ్జ్ తెరిచి చూసిన వాళ్ళంతా గొంతు కోసి చంపిన ఆమె డెడ్ బాడీని చూసి వణికిపోయారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లా బ్యాంక్ రోడ్ ప్రెస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీలో ధీరేంద్ర శ్రీవాత్సవ్ అనే ఒక వ్యక్తి ఇల్లు ఉంది. అతను ఆ ఇంటిని అద్దెకిచ్చి ఇండోర్లోని మరో ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఇంటిని ఉజ్జయినికి చెందిన సంజయ్ పాటిదార్కు అద్దెకిచ్చాడు. తన భార్యతో సహా ఆ ఇంట్లో దిగిన సంజయ్ కొన్ని నెలల నుంచి కనిపించడం లేదు. ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయాడు. అద్దె కూడా ఇవ్వటం లేదు. అందుకే ఆ ఇంటిని వేరే వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకున్నాడు ధీరేంద్ర. సంజయ్ వెళ్ళిపోయి దాదాపు 8 నెలలు అవుతోంది. అయినా అతని వస్తువులు కొన్ని ఇంకా ఆ గదిలోనే ఉన్నాయి. కొత్తగా ఎవరైనా అద్దెకొస్తే ఆ సామాన్లు తీసేయిద్దామని అనుకుంటున్నాడు ధీరేంద్ర. అయితే ధీరేంద్ర ఆ ఇంటిని బల్బీర్ రాజ్పుత్ అనే మరో వ్యక్తికి కొత్తగా అద్దెకిచ్చాడు. 2025 జనవరి 8న మారు తాళంతో తలుపు తీసి బీర్బల్కి ఇంటిని చూపించి మళ్ళీ తాళం వేసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఇంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. జనవరి 9వ తేదీన ఇంటిని శుభ్రం చేసుకునేందుకు బల్బీర్ రావడంతో ధీరేంద్ర అతనికి తాళాలు ఇచ్చాడు. బల్బీర్ ఇంటికి వెళ్లేసరికి ఇంట్లోంచి భయంకరమైన దుర్వాసన వస్తోంది. ఇల్లు శుభ్రం చేయడానికి వచ్చిన పని వాళ్ళకి ఏ పిల్లో చనిపోయి ఉంటుంది, సరిగ్గా చూసి తీసేయమని చెప్పి తాను వెతుకుతుంటే ఆ వాసన ఫ్రిడ్జ్ నుంచి వస్తుందని అర్థమైంది. అందులో ఏ ఫుడ్డో పెట్టి ఉంటారు అనుకుంటూ ఫ్రిడ్జ్ డోర్ తెరిచిన బల్బీర్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్లో ఓ మహిళ శవం బయటపడింది. దాంతో వెంటనే ఇంటి ఓనర్ ధీరేంద్రకు సమాచారం ఇచ్చాడు. అన్ని నెలలుగా పక్కింట్లో ఓ శవాన్ని పెట్టుకుని ఉంటున్నామని అర్థమైన చుట్టుపక్కల వాళ్ళకి ముచ్చెమటలు పట్టాయి. అసలు ఖాళీగా ఉన్న ఇంట్లోకి ఆ శవం ఎలా వచ్చింది? ఫ్రిడ్జ్లో ఉన్న మహిళ ఎవరు? ఆమెను అక్కడ ఉంచింది ఎవరు అని పోలీసులు ఆరా తీశారు. శ్రీవాత్సవ్ ఇచ్చిన సమాచారంతో సంజయ్ పాటిదార్ కోసం ఒక టీం ఉజ్జయిని బయలుదేరింది. వెంటనే ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళిన పోలీసులకు పెద్ద కష్టపడకుండానే దొరికాడు సంజయ్ పాటిదార్. పట్టుకొచ్చి విచారిస్తే ఆమె తన ప్రేయస్ అని, ఆమెను చంపింది తానేనని, శవాన్ని ఎలా మాయం చేయాలో అర్థం కాక ఫ్రిడ్జ్లో దాచి ఉంచానని చెప్పాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా చంపేసి ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాడు? ఆమె ఏమైనా తప్పు చేసిందా? ప్రతిభ చేసిన తప్పల్లా తనని పెళ్లి చేసుకోమని అడగటమే. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోమని అడగటం తప్పెలా అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే సంజయ్కి అంతకు ముందే పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. అది సంగతి. పెళ్ళైన వాడిని ప్రేమించి మరి ఆ అమ్మాయి మాత్రం ఎలా వచ్చింది? ఆమెను చంపేంత కోపం సంజయ్కి ఎందుకు వచ్చింది అంటే, సంజయ్ పాటిదార్కు అప్పటికే పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ విషయాన్ని దాచి అతను ప్రతిభ అనే మరో అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నమ్మించాడు. నువ్వు లేకపోతే చచ్చిపోతానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. ఈ మాటల్ని నమ్మిన ప్రతిభ కుటుంబాన్ని వదిలి మరీ అతని కోసం వచ్చేసింది. ఇక అప్పటి నుంచి లివిన్లో ఉంటున్నారు. ఇలా 5 ఏళ్లు గడిచింది. ఇక ఉజ్జయిని దగ్గరలో ఉన్న తన సొంత ఊళ్ళో భార్య పిల్లలకి తను ఇక్కడ దేవాస్ సిటీలో చిన్న జాబ్ చేస్తున్నానని, అంతా ఇక్కడ ఉండాలంటే ఖర్చు భరించడం కష్టమని చెప్పాడు. నెలలో 4-5 సార్లు ఊరికి వచ్చి వెళ్ళేవాడు. భర్త ఇచ్చే డబ్బులతో తాను ఊళ్ళో చేసే చిన్న చితక పనులతో ఇంటి నెట్టుకొస్తోంది అతని భార్య. ఇక ఇక్కడ ప్రతిభకు కూడా అవే మాటలు చెప్పాడు. ఉద్యోగం చిన్నది కావడంతో తానేమీ చేయలేకపోతున్నా అని, ఏదైనా వ్యాపారం చేయాలంటే డబ్బు లేదని చెప్పేవాడు. ఇక ప్రతిభ తాను వచ్చేటప్పుడు తెచ్చుకున్న బంగారం అంతా అతని చేతిలో పెట్టింది. ఇక ఆ డబ్బుల్లోంచే ఇంటికి కొంత పంపిస్తూ ఇక్కడ ఖర్చు పెడుతూ కాలం గడిపేశాడు. ఇక్కడ సిటీలో ప్రతిభతో, అక్కడ ఊళ్ళో భార్యతో హాయిగా గడుపుతున్నాడు సంజయ్. ఇక ఇప్పుడుంటున్న ఇంట్లోకి 2023 జూన్ నెలలో వచ్చారు. అప్పుడప్పుడు ఉద్యోగంలో క్యాంపుకి వెళ్తున్నానని చెప్పి ఉజ్జయినిలో ఉండే తన భార్య పిల్లల దగ్గరికి వెళ్ళొస్తూనే ఉన్నాడు. జాబ్ పేరుతో తన రెండిల్లో ఎక్కడా అనుమానం రాకుండా మేనేజ్ చేశాడు. కానీ ఈసారి మాత్రం దొరికిపోయాడు. ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తున్నానని చెప్పిన సంజయ్ చెప్పిన సమయానికి తిరిగి రాలేదు. అతని కోసం ఎదురు చూసి సంజయ్కి కాల్ చేసింది ప్రతిభ. అయితే అవతలి పక్క సంజయ్ కొడుకు ఫోన్ లిఫ్ట్ చేశాడు. డాడీ బిజీగా ఉన్నారు, మీరెవరో చెప్పండి అని అనడంతో ప్రతిభ తాను వేరే నంబర్ చేశానేమో అనుకుని కట్ చేసింది. రెండోసారి మళ్ళీ చేస్తే అదే పిల్లాడు లిఫ్ట్ చేశాడు. అనుమానం వచ్చిన ప్రతిభ నెమ్మదిగా ఆ కుర్రాడితో మాట్లాడుతూ మొత్తం విషయం అంతా తెలుసుకుంది. ఉజ్జయిని దగ్గర ఒక గ్రామంలో సంజయ్కి భార్య, 4 ఏళ్ల కొడుకు ఉన్నారని, 10 ఏళ్ల కిందటే అతనికి పెళ్ళయిందని అర్థమైంది. అయితే అప్పటికప్పుడే ఏ గొడవ చేయకుండా సంజయ్ తిరిగి వచ్చాక ఈ విషయంలో నిలదీసింది. నన్ను మోసం చేశావంటూ పెద్ద గొడవే చేసింది. తనకు బలవంతంగా పెళ్లి చేశారని, నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయి నిజం చెబితే ఒప్పుకోవని ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. త్వరలోనే ఇంట్లో వాళ్ళని ఒప్పించి భార్యకు విడాకులు ఇచ్చేసి ప్రతిభని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే ప్రతిభ ససేమిరా ఒప్పుకోలేదు. నన్ను పెళ్లి చేసుకునేదాకా దగ్గరికి కూడా రావద్దని చెప్పింది.
ఇంకా ఆలస్యం చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కూడా బెదిరించింది. ఇక నాటకం సాగదని అర్థమైంది సంజయ్కి. సరే, పెళ్లి చేసుకుందాం, ఏర్పాట్లు చేయాలి కదా, కొన్నాళ్ళు ఆగమని చెప్పాడు. అదే రోజు సాయంత్రం తన స్నేహితుడు వినోద్ దవేని కలిసి ఈ విషయమంతా చెప్పాడు. తను ప్రతిభని చంపేయాలనుకుంటున్నానని, దానికి నీ సహాయం కావాలని అడిగాడు. ఇలాంటి విషయాలు వినోద్ కొత్తేం కాదు. ఇదివరకు 4-5 హత్య కేసులు ఉన్నాయి కూడా. ఇక వినోద్ని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. మన పెళ్లికి సాక్ష్యం కావాలి కదా, అందుకే వినోద్ని తీసుకొచ్చానని చెప్పాడు. నా పెళ్లి చేయడానికి వచ్చావా అన్న అంటూ మాట్లాడిన ప్రతిభ ముగ్గురికి వంట చేసింది. తర్వాత సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటుండగా వినోద్ సైగ చేశాడు సంజయ్కి. సంజయ్ మెల్లగా సోఫా వెనక్కి వెళ్ళి నించోగానే ఒక్కసారి ప్రతిభ మీద పడి ఆమె చేతులు కాళ్ళు కదలకుండా పట్టుకున్నాడు వినోద్. వెనుక నుంచి ఆమె నోరు మూసి కత్తితో ఆమె గొంతు కోశాడు వినోద్. అప్పటి వరకు తను అన్నా అని పిలిచిన మనిషి తన ప్రాణాలు తీయడానికి వచ్చాడని అర్థమవుతుండగానే ప్రాణాలు వదిలేసింది ప్రతిభ. ఆమె బాడీని ఫ్లోర్ మీదే పడేసి రక్తమంతా పోయేదాకా చూసి తర్వాత ఆమె మీద ఉన్న రక్తాన్ని, ఫ్లోర్ మీద రక్తాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. అప్పటికప్పుడు శవాన్ని మాయం చేయడానికి సరైన వెహికల్ లేకపోవడంతో ఆమె బాడీని ఫ్రిడ్జ్లో పెట్టి ఊరెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి శవాన్ని మాయం చేద్దామని ప్రయత్నించినా కుదరలేదు. దాంతో మాస్టర్ బెడ్రూమ్లోకి ఫ్రిడ్జ్ని మార్చాడు. తర్వాత తనకి ట్రాన్స్ఫర్ అయిందని, ఇల్లు ఖాళీ చేస్తున్నానని ఇంటి ఓనర్ ధీరేంద్ర శ్రీవాత్సవికి చెప్పాడు. కొన్ని సామాన్లని ఇప్పటికిప్పుడే తీసుకుపోలేనని, 2 గదుల్లో ఉన్న సామాన్లని ఉంచితే అద్దె కడతానని చెప్పాడు. ఎటు తన అద్దె తనకు వస్తుండడంతో సంతోషంగా ఒప్పుకున్నాడు ధీరేంద్ర. ఇక అప్పుడప్పుడు వచ్చి శవాన్ని తీయాలని చూడటం, కుదరక అలాగే ఉంచేయటం జరుగుతూ వస్తోంది. ఇదే సమయంలో ఇంకో కేసులో పోలీసులకు దొరికి రాజస్థాన్ జైల్లో పడ్డాడు అతని ఫ్రెండ్ వినోద్ కూడా. అందుకే ఒక్కడే ప్రతిభ బాడీని మాయం చేయలేకపోయాడు సంజయ్. అలా కొన్ని నెలలు గడిచాయి. 6 నెలల పాటు ఆన్లైన్లో అద్దె పంపేవాడు సంజయ్. ఆ తర్వాత పంపడం మానేశాడు. మనిషి కనిపించకపోవడం, అద్దె కూడా రాకపోవడంతో వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వాలనుకున్నాడు ధీరేంద్ర. అప్పుడు బయటపడింది ఈ దారుణం. ఇలా మొత్తం కథని సంజయ్ నోటి నుంచే కక్కించిన ఇండోర్ పోలీసులు రాజస్థాన్ జైల్లో ఉన్న వినోద్ దవేని కూడా రప్పించే ప్రయత్నాల్లో పడ్డారు. ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులోనూ ఇలాగే బాడీని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు ఆమె బాయ్ ఫ్రెండ్. మొన్నటికి మొన్న హైదరాబాద్లో భార్యని చంపి కుక్కర్లో ఉడికించాడు ఇంకొకడు. ఇప్పుడు ఈ కేసు. ఏకంగా 8 నెలల పాటు ఓ డెడ్ బాడీని దాచి ఉంచాడు సంజయ్. మనుషుల్లో ఇంత క్రూరమైన స్వభావం ఎందుకు పెరుగుతోంది? హత్య చేయటం, ఆ తర్వాత దొరికిపోకుండా రకరకాల ప్రయత్నాలు చేయటం.